నా పేరు గంగారెడ్డి గడ్డం, పాక్పట్ల విలేజ్, సోన్ మండల్. నాకు ఇక్కడ 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్. దాంట్లో ఫస్ట్ దఫా 22లో 4 ఎకరాలు పెట్టాను. మళ్ళీ 1.5 ఇయర్కి మళ్ళీ 4 ఎకరాలు పెట్టాను. ఇంకో 4 ఎకరాలు కూడా ఈ సంవత్సరం ఇప్పుడే గత 3-4 రోజుల బ్యాక్ నాటడం జరిగింది. ఈ 4 ఎకరాలలో మాకు ఒక 4-5 మంత్స్ నుంచి పంట వస్తుంది. ప్రతి 15 రోజులకు టన్నున్నర, ఇంకా కొంచెం ఒక క్వింటాల్ అటు ఇటు ఎక్కువ తక్కువ వస్తుంది ఫస్ట్ పెట్టిన దాంట్లో. మేము ఇప్పటిదాకా ఏ పంట పండించినా ఏం చేసినా నేను అసలు ఇంత లాభమైన పంట ఏది లేదు. నేను ఫస్ట్ రైతు అంటే పసుపు రైతును సార్. ఆ పసుపు కంటే దిగుబడి లాభాలు మనకు రిస్క్ లేకుండా ఉన్నది ఓన్లీ ఆయిల్ ఫామే అని నేను ఎక్కడ చెప్పినా బలగుద్ది చెప్తాను. తోటి నా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నా, మా చుట్టాలకు కూడా చెప్తున్నాను. ఈ ఆయిల్ ఫామ్ అంత మంచి ఏది లేదు. ఈ ఉన్న సిచ్యువేషన్లో ఏంది మన లేబరు ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి. జీతగాళ్ళు కూలీలు బాగా పెరిగినాయి. మందులు ప్రతిదానికి మన మొలక ఎత్తకముందే పిచికారి వేయాల్సి వస్తుంది. వరి నారు పోస్తే మళ్ళీ దాన్ని పండించుడు అలకగా అవుతుంది, మనకు అమ్ముకుడు మెండ అవుతుంది. ఇది అట్లా కాదు. మనకి ఏ పంది బింది కోతి గీతి అది లేదు. వర్షం పడ్డా ఏం కాదు, ఏది చేసినా ఏం కాదు. అనామత్ ట్రాక్టర్లు తీసుకొని పోయి పోస్తున్నాం మార్కెట్లో. అనామత్ లేపేసి వస్తున్నాము. మనకు ఒక వారం 10 రోజులలో మనకు డబ్బులు పడుతున్నాయి. ఎలాంటి రిస్క్ లేదు. దీనంత మంచి పంట నాకు ఇప్పటిదాకా ఏది లేదు. నేను ఇంతకు ముందే 12 ఎకరాలు ఎందుకు పెట్టలేను రా బాబు, నేను ఎంతో లాస్ అయితేని, ఎంతో రిస్క్ తీసుకుంటుని అని బాధపడుతున్నా సార్. ఈ ఆయిల్ ఫామ్ పంట బాగుంది సార్.